నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి జనరల్గా కన్సల్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ సమస్య ఎక్కువైతే కనుక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మెడికల్గా వాళ్ళకి ఏదైనా అలోపతి కానీ లేకపోతే ఇంకెటువంటి ఇంగ్లీష్ మందులు అంటారు కదా, అవి వేయడం కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ వాటి నుంచి ఉపశమనం లభించదు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్తో కాకుండా కేవలం సైకలాజిస్ట్కి సంబంధించి ఓన్లీ కన్సల్టెంట్స్తోనే కౌన్సిలింగ్తోనే ట్రీట్మెంట్ కూడా చేయగల పద్ధతులు వస్తున్నాయి, ఎక్స్పర్ట్స్ కూడా వస్తున్నారు. మరి అందులో ఒక ఎక్స్పర్ట్ సైకలాజిస్ట్కి సంబంధించి ఒక డాక్టర్ మనతో పాటు ఉన్నారు. మరి ఆయన ఎవరో కాదు, ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. మరి ఆ డాక్టర్ గారిని అడిగి అది ఎంతవరకు సాధ్యమో, నిజంగానే మెడిసిన్ లేకుండా కేవలం కౌన్సిలింగ్తో ట్రీట్మెంట్ జరుగుతుందా అనే అంశాలు డాక్టర్ గారితో మాట్లాడదాం. అంతేకాకుండా సైకలాజికల్గా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు వారితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకోవాలా లేదో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, సైకలాజికల్గా ఒక పర్సన్ కనుక బాధపడుతూ ఉంటాడు, ఆ సమస్య చాలా రోజుల నుంచి ఉంటుంది. ఎన్ని ట్రీట్మెంట్లు మెడికల్గా ట్రీట్మెంట్ చేసినా తగ్గదు, లేదంటే కౌన్సిలింగ్కి వెళ్ళినా తగ్గదు, అన్నీ చేసినా తగ్గదు. అయితే కేవలం ఆ అంటే ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యతో వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తే తగ్గే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు అంటే వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు ట్రీట్ చేస్తే తగ్గుతుందని అని అంటున్నారు. ఇది నిజమేనా? అవునండి, ఇది చాలా కరెక్ట్ అండి. నేనైతే పర్టికులర్గా ఏం చేస్తానంటే, ఈ ప్రాసెస్లో 2 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి ఫస్ట్ కన్సల్టేషన్ అంటాము, రెండోది కౌన్సిలింగ్ అంటాం అన్నమాట. ఈ కన్సల్టేషన్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తానండి. అసలు ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్తోనే డీటెయిల్గా మాట్లాడతాను. ఈ ప్రాబ్లం వచ్చిన వ్యక్తి పెరిగిన వాతావరణం ఏంటి, ఈయన యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ ఏంటి, ఇతను ఎలా ప్రవర్తించేవాడు ఇంతకుముందు, ఇది వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి, ఇతను స్కూల్లో ఎలా ఉన్నాడు, కాలేజీలో ఎలా ఉన్నాడు, యూనివర్సిటీలో ఎలా ఉన్నాడు, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా పేరెంట్స్ దగ్గర తీసుకుంటాం. తర్వాత ఆ ప్రాబ్లం ఉన్న వ్యక్తితో సపరేట్గా మాట్లాడతాను. సపరేట్గా మాట్లాడి వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లంలో ఎలా పడ్డారు, ఏం జరిగింది, ఎవరు కామెంట్ చేశారు, ఏం ఇన్సిడెంట్ జరిగినాయి, వాటిని ఇతను ఎలా తీసుకున్నాడు, ఓకే, ఏమేమి మెడిసిన్స్ వాడాడు, వాటి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటాను. ఇది దాదాపు ఒక 1 or 2 hours ప్రాసెస్ అండి. ఇది కన్సల్టేషన్. మామూలుగా మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే జస్ట్ మ్యాక్సిమం 5 to 10 minutes అండి. మరి నేను 1 or 2 hours చేసి అసలు తన ప్రాబ్లం ఎక్కడ పడ్డాడు, ఒకసారి పేరెంట్స్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంట్లో ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, ఆఫీస్లో కొలీగ్స్ వల్ల కావచ్చు, చెప్పలేం కదండి. ఆ రూట్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనం డీటెయిల్డ్గా స్టడీ చేయాలి. నేనేం చేస్తానంటే ప్రతి పర్సన్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో తీసుకుంటాను. దీనికి స్టాండర్డ్ ట్రీట్మెంట్ కాదండి, ఇది టైలర్ మేడ్ అంటాం. ఈ వ్యక్తి మరి ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, పెరిగిన వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి ఇతను డిఫరెంట్ అప్రోచ్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇది ఫస్ట్ కన్సల్టేషన్. తర్వాత కౌన్సిలింగ్. ఇప్పుడు మేము అనలైజ్ చేసాం కదా, ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ చేసుంటారు అనేది మా క్లారిటీ వచ్చింది అనమాట. ఇప్పుడు కొన్ని రకాల మానసిక సమస్యలు, స్కిజోఫ్రీనియా, బైపోలర్ ఓసిడీస్, ఇటువంటివి ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు వీళ్ళతోటి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. ఇంటరాక్షన్ కరెక్ట్గా ఉండాలన్నమాట. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఖండిస్తూ ఉంటారండి. ఇక మాకినప్పట్లేదు, నీకెందుకు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఎవరు లేరు, నీకెట్లా కనిపిస్తున్నారు వాళ్ళు, అర్థమైందా, అసలు నీకు బుద్ధి ఉందా లేదా, తెలివి ఉందా లేదా, ఇంత చదువుకున్నావు ఏంటి, ఇట్లా నెగిటివ్గా మాట్లాడతారనమాట. అది మాట్లాడే కొద్దిగా ఈ ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది. నేను ఇవన్నీ కూడా నా రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి ఎటువంటి సైకలాజికల్ ఇష్యూ ఉన్నా కౌన్సిలింగ్ ఫస్ట్ పేరెంట్స్కే ఇస్తాను. అది స్కిజోఫ్రీనియా, బైపోలర్ అయినా, ఓసిడీ, డిప్రెషన్ అయినా ముందు పేరెంట్స్కి ఇస్తాం. అదేవిధంగా స్టూడెంట్స్ ఉంటారు, ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి స్టడీ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు కూడా ముందు పేరెంట్స్కి ఇస్తామండి. అంటే ఇక్కడి నుంచి మీరు ఈ పిల్లల్ని ఎలా పెంచాలి, ఓకే, వాళ్ళు ప్రాబ్లమ్స్లో పడ్డప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, ఇతనులో ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు ఏ విధంగా అప్రిషియేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ పేరెంట్స్కి నేర్పుతాం. అంటే అప్పుడు ఏం చేస్తున్నామంటే పేరెంట్స్ యొక్క థింకింగ్లోనూ వాళ్ళ యొక్క ఇంటరాక్షన్లో మార్పు తీసుకొస్తాం. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం ఉన్న వ్యక్తి కొంత బర్డెన్ తగ్గుతుంది. అట్లనే ఈ కుర్రాడికి కూడా మేము చక్కగా తను అసలు ఈ ప్రాబ్లమ్స్లో ఎలా పడ్డాడు, ఈ బ్రెయిన్ ఎలా థింక్ చేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఓకే, మరి దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఇవన్నీ చక్కగా నేర్పుతామండి. నేర్పి చక్కగా నోట్స్ రాపిస్తాం.
ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాబ్లం వచ్చిన వ్యక్తికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము, అట్లనే ఈ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తున్నాం, ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నాము. మళ్ళీ ఇంకోటి కూడా నేనేం చేస్తానంటే టెక్నికల్గా ఇప్పుడు ఈ అబ్బాయిలు ఏ ప్రాబ్లం అబ్జర్వ్ చేసినా వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పాలి కానీ డైరెక్ట్గా ఆ అబ్బాయి మీద అటాక్ చేయకూడదు. అట్లనే పేరెంట్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పాలి, ఇదిగో మా పేరెంట్స్ ఈ విధంగా చేస్తున్నారు, దీని మీద కరెక్షన్ చేయండి. ఆ విధంగా ఏం చేస్తానంటే వాళ్ళ మధ్య ఈ నెగిటివ్ ఇంటరాక్షన్ తీసేస్తాను. తీసేయటం వల్ల కొంచెం మా కౌన్సిలింగ్ ఈజీ అవుతుంది అనమాట. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇంట్లో ఎవరికి సైకలాజికల్ ఇష్యూ వచ్చినా లేదా ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ కానీ స్టడీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కౌన్సిలింగ్ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కే ఇస్తాము, ఇచ్చి వాళ్ళని సెటరేట్ చేస్తాము అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా మేము చెప్పిన పాయింట్స్ అన్నీ రాపిస్తామండి, ఇటు నోటి మాటలు కాదు. జనరల్ కౌన్సిలింగ్ అంటే నోటి మాటలు చెప్తారని ఒక రాంగ్ థింకింగ్ ఉందండి. నేనేనండి ఫస్ట్గా ఈ టైమ్గా ఇట్లా నోట్స్ రాయించి థింకింగ్ ప్రాసెస్ రాయించేది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిజోఫ్రీనియా ఉంది, ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో కూడా మెడిసిన్స్ లేకుండా ట్రీట్మెంట్ లేదండి. అవునండి. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్న ఒక స్టూడెంట్కి స్కిజోఫ్రీనియా వస్తే కౌన్సిలింగ్ ఇస్తున్నాను. ఒక 4-5 years బ్యాక్ ఒక లేడీ 35 years లేడీకి స్కిజోఫ్రీనియా వస్తే అక్కడ తగ్గకపోతే ఇక్కడ ఇండియా తీసుకొస్తే నేను 4 monthsలో నయం చేసి మళ్ళీ అమెరికా పంపించాను. ఈవెన్ కొన్నిటికి ఫోబియా ఉంటుంది, వాటిని కూడా మీరు తగ్గించే అవకాశం ఉందా? ఎటువంటి మానసిక సమస్యలు ఉన్నా మెడిసిన్స్ లేకుండా వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని స్టడీ చేసి ఎటువంటి ఫోబియాస్ అయినా, ఫియర్స్ అయినా, డిప్రెషన్ అయినా, ఈ ఓసిడి అని ఎటువంటి అయినా సరే మెడిసిన్స్ లేకుండా పూర్తిగా నయం చేస్తున్నానండి. ఈవెన్ చిన్నపిల్లలకి కొంతమంది మొండిగా బిహేవ్ చేస్తుంటారు, వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు చూసి ఇలా తయారవుతారా, లేకపోతే పక్కన ఉన్న వాతావరణ పరిస్థితుల వలన, జీన్స్ వలన అంటారా? అంటే వాళ్ళలో మానసిక వ్యాధి ఏదైనా ఉంటే అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు వచ్చినప్పుడు మేము స్టడీ చేస్తామండి. స్టడీ చేసి దానికి స్కూల్లో టీచర్స్ వల్ల వచ్చిందా, పేరెంట్స్ వల్ల వచ్చిందా, ఎన్విరాన్మెంట్ వచ్చిందా ఐడెంటిఫై చేస్తాం. కానీ చిన్నపిల్లలకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ అనేది ఉండదు, వాళ్ళకి సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళకూడదు, పేరెంట్స్ని తీసుకెళ్ళాలని గంప నాగేశ్వరరావు గారు మన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, దాన్ని ఎట్లా చూడాలంటారు అసలు? ఇప్పుడు ఒకటి అండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 14-15 years అంటే అప్పుడు ఆ స్టూడెంట్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలండి. చిన్నపిల్లల్ని మనం డిఫైన్ చేయాలి కదా. 10 years లోపల ఉన్నారు అనుకోండి, వాళ్ళకి పిల్లలు డైరెక్ట్ కౌన్సిలింగ్ ఇవ్వకూడదు. ప్రాబ్లమ్స్ తెలుసుకొని మేము పేరెంట్స్కే కౌన్సిలింగ్ ఇస్తాం. వాళ్ళెవరు కూడా మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. అంతా ఆన్లైన్లో వాట్సాప్ వీడియో ద్వారా, జూమ్ ద్వారా వాళ్ళకి కన్సల్టేషన్ చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం. చిన్నపిల్లలు మీరు 10 years లోపు ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి పేరెంట్స్ దీన్ని ఎలా కరెక్షన్ చేయాలి. ఇప్పుడు కొంతమంది హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ ఉంటారండి, వాళ్ళు జనం తెలియకెళ్ళి పాపం మెడిసిన్స్ వాడుతుంటారు, నా దగ్గర తీసుకొస్తుంటారు. నేను ఆ బిహేవియర్ అంతా ఐడెంటిఫై చేసి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇస్తాను. ఇవాళ ఆ పిల్లలంతా హ్యాపీగా మంచిగా చదువుకుంటారు, అంతే కదా. కాబట్టి ఇది చిల్డ్రన్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఎటువంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళ రూట్ ప్రాబ్లం థింకింగ్ కాబట్టి ఆ థింకింగ్ కరెక్షన్ జరిగితేనే దీంట్లో బయటకు వస్తారండి. ఆ థింకింగ్ కరెక్షన్ ఎందుకు చేయలేరంటే థింకింగ్ మార్చడం చాలా కష్టమండి. ప్రతి వాళ్ళు వాళ్ళ ఆలోచన రైట్ అనుకుంటారు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య ఎందుకు గొడవలు వస్తాయి అనుకున్నారు? హస్బెండ్ థింక్ చేసి హస్బెండ్ రైట్ అనుకుంటారు ఒక ఇష్యూలో, వైఫ్ థింక్ వైఫ్ రైట్ అనుకుంటుంది. ఒకే ఇష్యూలో 2 rights ఉండవు కదా, అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ప్లస్ ఈ థింకింగ్ అనే ప్రాసెస్ మనకి ఎక్కడ ఎవరు నేర్పరండి, స్కూల్లో కానీ కాలేజీలో కానీ. నేను ఇంజనీరింగ్ చేసి సైకాలజీలోకి వచ్చాను కాబట్టి ఈ థింకింగ్ మీద చాలా రీసెర్చ్ చేసి నేను దాదాపు ఒక 100 companiesలో ఆల్ ఓవర్ ఇండియా ఈ థింకింగ్ మీదే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను. సో కాబట్టి నాకు ఈ ప్రాసెస్ ఎవాల్యూ చేయడం ఈజీ అయిందన్నమాట. రైట్ సార్. సో చాలా చక్కగా వివరించారు. డాక్టర్ గారు అన్నట్టుగా సో చిన్నపిల్లలకి ఎవరికైనా ట్రీట్మెంట్ చేయాలన్నా ముందుగా వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత మెడిసిన్స్ లేకుండా ముఖ్యంగా ఈ కౌన్సిలింగ్తోనే నయం వ్యాధికి లేదంటే సమస్యకి పరిష్కారం కూడా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ముందు వాళ్ళ ఆలోచన విధానాన్ని వాళ్ళు పూర్తిగా పరిశీలించి ఆ తర్వాత వాళ్ళకి ఏ విధంగా సెట్ అవుతుందో దాన్ని బట్టి ఇవ్వడం అయితే తెలుస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మా ఛానల్. థ్యాంక్ యూ.